అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అన్నమాట. ఈ రోజు వచ్చేసి మనమైతే సొరకాయ పచ్చడి అయితే చేయబోతున్నాము. చాలా రోజులు అయితే అయింది కండి వ్లాగ్ చేయక, ఎందుకంటే నా ట్రైపాడ్ అయితే ఇరిగిపోయింది అనమాట. అందువల్ల వ్లాగ్స్ అయితే చేయలేకపోతున్నాయి. ఇప్పటి నుంచి అయితే రోజు వ్లాగ్స్ అయితే చేస్తానండి. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ అందరు సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, మనమైతే సొరకాయ పచ్చడి అయితే ఎలా చేయాలో అయితే చూసేద్దాం రండి. దీనికోసం ఫస్ట్ అయితే సొరకాయను అయితే తొక్కంతా తీసేయాలన్నమాట. తీసేసి చిన్న చిన్న ముక్కలు అయితే చేసేద్దాం. మరి ఈ విధంగా అయితే సొరకాయ ముక్కలు కట్ చేశాను. కావలసిన పదార్థాలు అయితే సొరకాయ ముక్కలు అయితే కట్ చేశాను అనమాట. అలాగే కొత్తిమీర కొంచెము, అలాగే 2 టమాటాలు, ఇంకా కారం తగ్గట్టు అయితే పచ్చిమిరపకాయలు నా దగ్గర కొంచెం వాడిపోయి ఉన్నాయి, అందుకని వీటిని వేస్తున్నాను అనమాట. ఇంకా రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేస్తాను. సింపుల్ అండి, వీటితో అయితే సొరకాయ పచ్చడి అయితే చేయొచ్చు అనమాట. చాలా ఈజీ. ఇంకా ఎందుకు ప్రాసెస్ చూద్దాం అనమాట. రోటి పచ్చడి ఇప్పుడైతే చేసా. వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కాలుతుందండి. అద్భుతం అండి, చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్.